దేవుని బిడ్డ దేవుని వాక్యముని చదువుకుందామండి. చూడండి, ఈరోజు మనము ధ్యానించిపోయే అంశం ఏంటంటే ఒక రాజు గురించి మనము తెలుసుకుందాం పిల్లారా. ఆ రాజు పేరేం పేరంటే సౌలు రాజు. ఏ రాజు అండి? సౌలు రాజు గురించి మనము ధ్యానించుకున్నాం పిల్లారా. అయితే ఈ వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు పిల్లారా. ఈ సౌలు అనే వ్యక్తిని ఇశ్రాయేలు జనాంగం మీద రాజుగా నియమించాడు పిల్లారా. రాజుగా ఉన్నటకు ఇక్కడ మనం చదువుకున్నామండి. 13వ అధ్యాయం 13వ వచనంలో ఆ చివరి మాట చదువుకున్నామని, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. ఏంటంట? దేవుడు ఇశ్రాయేలు మీద ఇతన్ని స్థిరపరిచాడు. పిల్లారా, ఆలోచన చేద్దామండి. సదాకాలం ఉండటానికి, దేవునితో నడవటానికి అందరిని దేవుడు పిలుచుకున్నాడండి. ఉన్నా కదా పిల్లారా? నిన్ను నన్ను ఎవరినైనా కానీ ఏర్పరచుకున్న దేవుడు మధ్యలో విడిచిపెట్టడానికో లేకపోతే అవసరం తీరినాక వదిలేయటానికో దేవుడు ఏర్పరచుకోలేదు పిల్లారా. తన చిత్తము, తన ఉద్దేశము, తన ప్రణాళిక చొప్పున ఏర్పరచుకొని అది కొనసాగించే దేవుడు, మనం నడిపించే దేవుడు పిల్లారా. మధ్యలో విడిచిపెట్టే దేవుడు కానీ కాదు పిల్లారా. ఒకవేళ మధ్యలో విడిచిపెట్టడానికి, వదిలేయటానికి ఏదో ఒక బలమైన కారణము ఉంటుందండి. ఉండదా పిల్లారా? ఇప్పుడు బైబిల్ మనం చదువుకుందామండి. సంసోను గురించి అందరికీ తెలుసు పిల్లారా. అక్కడ రాయబడిన మాటలు ఏమన్నాయంటే, యెహోవా సంసోన్ని యెహోవా ఆత్మ విడిచిపోయినదని ఉంది బైబిల్లో. దేవుని ఆత్మ అతని నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయే ఒక కారణం ఉంటుందండి. దేవుని చేయి విడిచిపెట్టే ఒక కారణం ఉంటుంది. అవునా కదా పిల్లారా? కానీ మధ్యలో విడిచిపెడతానని చెప్పాడు సంసోనుతో. ఏమన్నా విడిచిపెడతానని చెప్పలేదండి. తాను ఏర్పాటు చేసుకుని అంటే తన చిత్తము నెరవేర్చడానికి మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈయనేం చేశాడంటే తన మార్గమును నడవక, తన మాట చొప్పున జీవించకపోవటం వల్ల ఏం చేశాడంటే విడిచిపెట్టేసేసాడు. మనం చూస్తుంటామండి, సహజంగా పెద్దోళ్ళు అయిపోయారు పిల్లలందరూ కూడా. తల్లిదండ్రుల మాట విన్నంతసేపు తల్లిదండ్రులు పట్టుకొని వస్తూనే ఉంటారు. వారికి ఏం కావాలి అన్నీ కూడా ఇస్తూనే ఉంటారు. చెప్పి 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 ఇసుక పుట్టిపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారండి? వదిలేస్తారు. అంటే ఇంకా ఇసుకెత్తిపోయారు వాళ్ళ వల్ల, వాళ్ళ క్రియల వల్ల, వాళ్ళ మాటల వల్ల, వాళ్ళు వినకపోవటం వల్ల ఏం చేస్తారంటే విడిచిపెట్టేస్తారు పిల్లారా. అర్థమైందండి? అలాగనే ఇప్పుడు ఈ సౌలు రాజు గురించి మనం ధ్యానించుకున్న విషయాల్లో మనం చూద్దామండి. ఇతనే కూడా దేవుడు విడిచిపెట్టడానికి, లేకపోతే ఇతను పతనం అవకపోవడానికి కారణాలు ఉన్నాయి పిల్లారా. ఒక మనిషి పతనమైపోతున్నాడు, ఒక మనిషి ఆత్మీయంగా దిగజారిపోతున్నాడు, ఒక మనిషి దేవుని నడవలేకపోతున్నాడంటే ఏదో ఒక కారణము ఉంటుందండి. ఉండదా పిల్లారా? ఇప్పుడు దాకా ఈ యాంప్లిఫైర్ పనిచేసింది, 2 పాటలు పాడింది, తర్వాత పనిచేసిందా? పనిచేసిందండి? పని చేయలేదు. ఏదో సమ్ ప్రాబ్లం ఉంది. అందుకనే యాంప్లిఫైర్కి పని చేయట్లేదు. దాని ప్రాబ్లం ఇప్పుడు తీరాలంటే అది ఇక్కడ కాదు, సత్యనపల్లి పోతేనే దానికి ప్రాబ్లం తీరుతుంది. ఎందుకంటే దాన్ని సరిగా బాగు చేసే వ్యక్తి సత్యనపల్లిలో ఉన్నాడు, అక్కడ తీసుకోవాలి. అలాగనే పిల్లారా, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లాన్ని క్లియరెన్స్ చేసుకునేది ఎక్కడంటే అది దేవుని దగ్గర మాత్రమే కుదురుతుంది పిల్లారా. మొట్టమొదటిగా నేను చదువుతున్నాను పిల్లారా, ఈ సౌలు యొక్క పతనానికి ప్రారంభమైందంటే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవట చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. చాలండి, ఇంకా అందరు నా వైపు చూడాలి పిల్లలు. ఇప్పుడు సమూయేలు ప్రవక్త అని ఒక వ్యక్తి ఉన్నాడు. అర్థమైందండి? సమూయేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన అన్నాడు, రాజుగారు నేను వస్తాను, మీరు ఆగండి, యుద్ధం మీరు
చేయబాకండి, మీ మీదకి వాళ్ళు వస్తున్నారు, సైన్యం వస్తుంది, శత్రు సైన్యం వస్తుంది, నేను వస్తాను, నేను వచ్చి దేవునికి దహన బలి అర్పించేదాకా మీరు వెయిట్ చేయండి. ఏం చెప్పాడు సమూయేలు ప్రవక్త? ఏం చెప్పాడు? నేను వస్తాను అబ్బాయి రాజు, నేను వస్తాను రాజుగారు అని సమూయేలు ప్రవక్త చెప్పాడు. నేనేం చేశాడు ఈయన? నేనేం చేశాడండి? ఇంకా రానే వస్తున్నారు నా మీదకి, నా రాజ్యం మీదకి, లేకపోతే నా ప్రజల మీదకి రానే వస్తున్నారు, ఈయన ఇంకా రాలేదేంటి ఏమండి? ఇంకా రాలేదేంటండి? ఈయనేం చేస్తే ఆగలేకపోయాడండి పాపం. ఏమండి, ఆయన సమూయేలు ప్రవక్త వచ్చే అంతవరకు కూడా వెయిట్ చేయలేక ఏం చేశాడు? ఏంటి నిర్ణయం తీసుకున్నాడు? ఏం నిర్ణయం తీసుకున్నాడండి? ఏం నిర్ణయం తీసుకున్నాడు అంటే దహన బలి అర్పించే నిర్ణయము తీసుకున్నాడు. పిల్లారా, ఎవరు చేయాలి ఈ పని? ఎవరు చేయాలండి ఈ పని? ఎవరు చేయాలి? దేవుని యొక్క ప్రవక్త వచ్చి ఆయన చెయ్యాల్సిన పని రాజుగారు చేశాడు. ఒక సామెత ఉందండి తెలుగులో, గుర్రం పని గుర్రం చేయాలంట, గాడిద పని గాడిద చేయాలంట. గుర్రం ఏం చేయాలి? మనుషులు ఎక్కించుకొని పోవాలి. గాడిద చేయాలి బరువైన బరువులన్నీ మోసుకుంటూ పోవాలి. పిల్లారా, అర్థమైందండి? అయితే చూడండి పిల్లారా, ఇతని పతనానికి, ఇతను నష్టపోవడానికి కారణం ఇక్కడే ఉందండి, అవిధేయత. పిల్లారా, ఏంటిది? సౌలు అవిధేయత చూపించాడు, ఇక్కడ విధేయత చూపించలేదు. అయ్యో ఇదిగో ఒకప్పుడు నేను రాజుగా ఉండటానికి ఈ ప్రవక్త కదా చెప్పింది, ఇతని ద్వారా కదా దేవుడు నన్ను ఏర్పరచుకున్నది, ఇతని ద్వారా కదా దేవుడు నన్ను ఎన్నుకున్నది, ఈ ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించింది ఇతని ద్వారా కదా. ఏమండి, ఆయన వస్తానని సేపు ఆగలేకపోయాడు. పిల్లారా, అవిధేయత అండి. ఏమండి, మనిషి జీవితంలో అవిధేయత వచ్చిందంటే పిల్లారా, అది పతనానికే ప్రారంభం అండి. ఏంటి? మనిషిలోకి అవిధేయత జ్వరపడినదంటే, మనిషి అవిధేయతకి గురవుతున్నాడంటే అతను పతనానికే ప్రారంభం అనేటి. పిల్లారా, విధేయత ఉంటుంది ఈరోజు అండి. ఏమండి, పిల్లలకి విధేయత ఉండే, తల్లి తండ్రి పట్ల విధేయత ఉంటున్నదా? అయ్యో మా అమ్మ మా నాన్న కష్టపడి వాళ్ళు నన్ను చదివిస్తున్నారు, మరి మాటకి విధేయత ఉంటుందా అండి? ధిక్కరించి మాట్లాడటం. ఏంది నేను నీ మాట వినను, ఎందుకు నా నీ మాట? ఫీజు నువ్వే కట్టుకో అండి. అవసరం వచ్చినప్పుడు అమ్మ నాకు ఫీజు, నాన్న నాకు ఫీజు కట్టాలి, లేకపోతే నాకు బట్టలు ఇవ్వాలి, లేకపోతే నాకు బట్టలు కొనిచ్చు, నాకు అధికారులు ఇదికాలని అప్పుడు అడుగుతారు కదా. మీరే కొనుక్కోండి, పోయి మీరే కొనుక్కోండి. అది చేత కాదు. చేత అవుతుందా? అది చేత కాదు. నేను కని పెంచి పెద్ద చేసి నీకు ఇంత నొప్పి కూడా తగలకుండా నీకు. ఏమండి, ఈ రోజుల్లో పిల్లలు చదువుకొని నా తిప్పల పడే చాలా మంది ఉన్నారండి, నానా విధాలకు ఉన్నారు. పిల్లారా, వారి జీవితం ఎగ్జాంపుల్ చెప్పండి, నా జీవితమే అండి. నేను రోజు బడిగిపోతా అంటాను. మా నాన్న ఏం చేస్తాడంటే, మాకు ఎద్దులు ఉన్నాయి, ఎద్దుల బండి ఉన్నది, ఒక ట్రాక్టర్ ఉంది, మాది ఇటుకరాయి వ్యాపారాలు. ఊర్లో తోలాంటి ఇటుకరాయి తోలంటే ఎద్దుల బండితో తోలుతాము, పక్కన ఊర్లో పల్లెటూరులో తోలంటే ట్రాక్టర్ తోటి తోలుతాం. ఎద్దులు ఉంటాయి. మా నాన్న ఏం చేస్తుంటే, ఇలా స్కూల్కి పోపాకరా అంటాడు. స్కూల్కి పోపాకరా ఎద్దులు మేపులు అంటాడు. నాకు ఎద్దులు మేపడం రాదు. అవి ఆ చేలో పడతాయి, ఈ చేలో పడతాయి, వచ్చి వచ్చి ఎద్దులతోటి అవి ఇంకా ఫైటింగ్ జరుగుతుంది, వాటిని నేను ఆపలేను. నేను రోజు బడికి పోతానంటాను, కానీ బడికి పోవద్దంటాడు మా నాన్న. ఎద్దులు కట్టడానికి పోరా అంటారు. ఆ ఎద్దులు కట్టడం నాకు రాదు కదా. లేదా ఏదన్నా, నాన్న నాకు జామెంట్రీ బాక్స్ కావాలి నాన్న అంటే, నీకెందులో జామెంట్రీ బాక్స్? ఇప్పుడు ఏం పని నీకు జామెంట్రీ బాక్స్ తోటి? దాంట్లో నువ్వు ఏం చేస్తావు నువ్వు అసలు జామెంట్రీ బాక్స్ తోటి? ఏం చదువుతున్నావు నువ్వు అసలు? 5వ తరగతి జామెంట్రీ బాక్స్ అవసరమా? మేము చదువుకున్నప్పుడు 10వ తరగతి కూడా జామెంట్రీ బాక్స్ అవసరం లేదంటాడు ఆయన. పిల్లారా, ఆలోచించేయండి. ఏదైనా నోట్స్లు అడిగామనుకోండి, నాన్న చిన్న నోట్స్లు, 2 రూపాయల నోట్స్లు ఉంటాయి, ఇంతే 2 రూపాయల నోట్స్, చెయ్యి అంత ఉంటుంది, 2 రూపాయల నోట్స్. అది మాకు ఆ రోజు సైన్స్కి ఒక 2 రూపాయలు, సైన్స్కి ఒక నోట్సు, సోషల్కి ఒక నోట్సు ఉంటాయా? సోషల్ ఎన్ని నోట్స్లు కావాలి? ఒకటే నోట్స్. సైన్స్కి 2 నోట్స్లు కావాలి, ఉంటాయి కదా. సోషల్ ఒక 2 నోట్స్ 3 నోట్స్లు కావాలి. అది శాస్త్రం భూగోళ చేస్తారు. అట్లా 3 నోట్స్ కావాలంటే అంటారంట, ఒక్క నోట్స్ కొనిచ్చి 2 రూపాయల నోట్స్ కొనిచ్చి ముందే ఈ పక్క వెనక సైడ్ ఏమో ఇటు తిప్పి ఆ పక్క రాసుకోమంటాడు.
నిజం చెప్తే మీరు నమ్మరు. కానీ నాకు కాకి నిక్కర కొనిపించమంటే కాకి నిక్కర కూడా కొనిపించలేదండి. అప్పుడు కాకి నిక్కరు తెల్ల చొక్కా. మా ఫ్రెండ్ ఉన్నాడు మౌలారి అని అబ్బాయి, ముస్లిమ్స్ అబ్బాయి, వాడికి 2 నిక్కలు ఉంటే ఒక నిక్కర్ నాకు ఇచ్చి రోజు బడికి వెళ్ళిపోయా. ఎందుకు చదువుతున్నా ఈరోజు మీకు ఉందా? పరిస్థితులు ఉన్నాయా? ఒక్క మాట మాట్లాడి ఎదురు మాడితే ఈపి మీద ఉన్న తోలు లేచి కూర్చుంటుంది. ఇంట్లో ఎవరైనా కానీ, మా ఇంట్లో నేనైనా, మా తమ్ముడైనా, మా చెల్లైనా కానీ ఎదురు మాట్లాడే ధైర్యము ఎవరికి లేదు. అసలు మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు నేను చూస్తుంటాను, పిల్లలను చూస్తుంటే, పిల్లరా విధేయత ఉంటుందా పిల్లల్లో? అయ్యో మా అమ్మ మా నాన్న ఇంత కష్టపడి చదివిస్తున్నారు కదా, పనికి తోలుకొని పోతే తెలుస్తుంది మీకు కూడా. ఆ బిక్సి పిల్ల పనికి తోలుకొని పోయి, తావి పనికి తోలుకొని పోయి బొచ్చ నెత్తిమే పెట్టుకొని మోతుంటే అప్పుడు తెలుస్తుంది కష్టం ఉందా పిల్లారా. చక్కగా తల్లిదండ్రులకి విధేయత కలిగి వారి చేసే పనుల్లో మనం కూడా సహకారిగా ఉండి చక్కగా చదువుకోవాల్సిన పనిచి విధేయత లేకుండా అవిధేయులుగా మారిపోతే పిల్లారా, అది పతనానికేనండి. అర్థమవుతుందండి, పతనానికే పిల్లారా. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఆలోచన చేద్దామా అండి. ఈ సౌలు రాజు ఏం చేశారంటే, సమయాలు చెప్పాడు, అయ్యా నేను వస్తాను, వచ్చి దహన బలి అర్పిస్తాను చెప్పేశాడు. ఏం చేశాడు పిల్లరంటే, ఏం చేశాడండి? ఏమి విన్నాడా? లోపడ్డా? లోపడ్డది పిల్లారా. ఈరోజు మనం కూడా కొన్ని సార్లు ఏం చేస్తామంటే, దేవుని మాట కోసం అండి దేవుని అడుగుతుంటాము, ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది ప్రభువా అని అంటాము. ఇచ్చేదాకా వెయిట్ చేస్తామా? ఇచ్చేదాకా వెయిట్ చేస్తామండి. విధేయత కలిగి ప్రభువా నువ్వు ఇచ్చేదాకా ఎట్లా ఉంటాం అంటామా? తర్వాత మన నిర్ణయం మనం తీసుకుంటాం, మన ఆలోచనలుగా మేము స్టార్ట్ చేస్తాం. ఇవరికి ప్రార్థన మాత్రము మంత్రాలలాగా చదివేసి అక్కడ పెట్టేసి, అయ్యా మేము నీకు చెప్పుకున్నాం, తర్వాత నా పని ఏంటంటే ఏదో ప్రారంభంలో చేయాల్సిన పనులన్నీ చేస్తాము, చేసి ఇంకా తర్వాత నా పని నాది. ఏమనంటే నేను ప్రార్థన చేశాను కదా, నిన్ను అడిగాను కదా, నేను నిన్ను అడిగావు, నా దగ్గర సమాధానం వచ్చిందా? నీకు వచ్చిందా? వచ్చేదాకా ఉన్నావా? పోలేదు. మళ్ళీ ఇంకోటేం తెలుసా? ప్రభువా బాగా పంట పండాలంటాం, ప్రార్థన చేస్తాం. లేకపోతే ప్రభు అదిగో నాకు ఇది కావాలి ప్రభు అంటాం, ప్రార్థన చేస్తాం. ఏమండి వచ్చేదాకా వెయిట్ చేయం. మళ్ళీ అది నష్టం వచ్చినాకు మేము ప్రార్థన చేస్తున్నా కానీ మాకు పంటలు పంటలేదు, మేము ప్రార్థన చేస్తున్నా కానీ నష్టాలు వస్తూనే ఉన్నాయి, మేము దేవుని అడిగినా కానీ ఇవి కూడా తీర్చలేదు. ఏమండి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. సమూయేలు ప్రవక్త వస్తానన్నాడు, వస్తానన్నాక రాకుండా ఉంటాడు ఆయన? వస్తానన్నాక రాకుండా ఉంటాడండి? రాకుండా ఉన్నానే, కానీ అప్పుడు దాకా వెయిట్ చేయాలి అండి. అప్పుడు దాకా వెయిట్ చేయాలి. ఒక దైవ ప్రతినిధిగా ఉండే ఇతను ఏమండి, దేవుని బిడ్డలు వేలే ఇతను ఏమండి, ఇతను ఏం చేయాలంటే దేవుని మీద ఆధారం చేసుకొని, దేవుని యొక్క ప్రవక్త మీద ఆధారం చేసుకొని నడవాల్సి. ఇతను ఏం చేశాడంటే తన సొంత నిర్ణయం చేశాడు పిల్లారా. ఏం చేశాడండి? సొంత నిర్ణయం తీసుకున్నాడు పిల్లారా. తీసుకొని వెంటనే ఏం జరిగిందంటే, ఇంకా ఈయన దహన బలి సైనికులు చెప్పేశారు, మీరు తీసుకురాని చెప్పేసి తీసుకొచ్చేశారు, కోసేసి కట్ల మీద వేసి దహన బలి అర్పించేశాడు. ఈయన అట్లా అర్పించడం లేదు, ఆయన రానే వచ్చేసాడు. విచిత్రం ఏమైందంటే ఈయన చేశాడో లేదో టక్కనని ఆయన రానే వచ్చేసాడు. కొన్ని సందర్భాలు అంతే ఉంటాయండి. అబ్బా ఒక్క నిమిషం ఆగితే బాగుండేది కదా. ఏమండి మేము కూడా కొన్నిసార్లు పనులు చేసినప్పుడు ఇవాళ ఒక్కరోజు అయినట్లయితే అబ్బా నిన్న తెచ్చుకున్నాం మేము సిమెంట్ కాట్లు 330 రూపాయలు పెట్టి తెచ్చుకున్నాం. ఒక్కరోజుకి ఎంత పోయింది? 300కి వచ్చేసింది, 30 రూపాయలు. ఏమండి ఒక్కరోజే వెయిట్ ఎంత నష్టం? 100 కట్టలు తెచ్చుకున్నాం కానీ ఎంత నష్టం అండి? 3000 రూపాయలు నష్టం. ఆ 3000 సంపాదించడం మళ్ళీ వారం రోజులు పడుతుంది. మళ్ళీ ఇలాగా కొన్ని సందర్భాలు ఏంటంటే వెయిట్ చేయాలి పిల్లగా. దేవుని ఎదురు సమాధానం వచ్చేదాకా వెయిట్ చేస్తూనే ఉండాలి. అదే విధేయత అంటే. ఇలారా దేవుని దగ్గర మనము విధేయత కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు పిల్లారా. ఈ లోపల రానే వచ్చేసాడు, సమూయేలు ప్రవక్త వచ్చేసాడు. రాగానైనా దగ్గర మండిపోతున్నాను దాడు దహన బలి అండి. బలిపెట్ట మీద మంట మండుతూనే ఉంది. చూసి ఏమన్నా తెలుసా? ఏమన్నాడంటే పిల్లారా చూడండి, ఆ 13వ వచనంలో ఏమందంటే, అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞ గైకొనక నీవు అవివేకపు పని
చేసిద్దేవి. ఏ పని అంటండి? అవివేక పని చేశాము పిల్లరా. ఇతను అవివేకపు పని చేశాను. వివేకం కలిగి ఉన్నాడైనా తెలివితోటి ఏమైనా ఆలోచించాడా పిల్లరా? కొన్ని సందర్భాలు మనం చేసే పనులన్నీ తిక్కల పనులే, తెలివి ఉండదు, బాగుండదు. ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏ ఆలోచనలు కలిగి నడుచుకుంటున్నారు, అన్నీ కూడా అండి జ్ఞానం లేకుండా పిల్లారా అవివేక పనులండి. సాతాను గారు చేయించే పనులు ఇవేనండి. జ్ఞానమగల స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకున్నట్లు జ్ఞానమగల వ్యక్తి దేవుని అనుసరించి జీవిస్తాడు పిల్లారా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి? ఆయా సందర్భాల్లో మనకి సంయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, మాట్లాడిస్తాడు పిల్లారా. అర్థమైన పిల్లారా, ఒక దేవుని నమ్ముకున్న బిడ్డలు గుర్తుపెట్టుకోండి, మీరు ఈ మాట మీరు గుర్తుపెట్టుకుని పిల్లారా. రక్షణ పొందిన మీ అందరూ కూడా దేవుని జ్ఞానముతో నింపబడిన వారే. మీరు అవివేకపు పనులు, అవివేకంగా ఆలోచించటము, అజ్ఞానంగా నిర్ణయాలు తీసుకోవటము, అనాలోచనగా మనం నడుచుకొని కొన్ని ఇబ్బందులకు గురి తెచ్చుకునే వాళ్ళము కాదు పిల్లరా. దేవుని సన్నిధానంలో రక్షణ పొందిన నీవు నేను మనందరం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయాలండి. ప్రతిరోజు మీరు ప్రార్థనతోటి మీరు ప్రారంభిస్తే ఆ దినాన్ని, ఆ సమయం మంచి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఏం చేయాలో ఆ రోజు ఆ దినాల్లో వచ్చే సమస్యలన్నీ దేవుడు తొలగించేసి చక్కటి జ్ఞానం ఇస్తాడు. సమయోచితంగా మీరు ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో దేవుడు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు పిల్లలు. మనం దేవుడితో ప్రారంభిస్తామా? దినాన్ని ప్రారంభిస్తాం. ఎలా ప్రారంభిస్తాం? మనము ఉదయం లేవగానే ఏవో పనులు పెట్టుకుంటాము. గుర్తుపెట్టుకునండి, ఎవరి జీవితంలో అయితే లేవగానే మోకాళ్ళు వేసి ప్రవ్వా ఇదిగో నాకు ఈ దినాన్ని ఇచ్చావు ప్రవ్వా, ఇది ఈరోజు మళ్ళీ నా జీవితంలో ఈ దినాన్ని నేను చూస్తున్నాను ప్రవ్వా. నైటే పోయాలంటరా, పోతారా కదా నైటే. అయ్యో నిన్న బాగానే ఉన్నాడు, రాత్రి 9 దాకా నాతో మాట్లాడాడు, పొద్దున కల్లా ఏమైపోయాడు? మాయమైపోయాడు. అంతేనండి. మా మేనత్త కొడుకు రాత్రి 9 గంటలకి కల మామాని చేయొత్తానంతే అన్నాడంతే. తెల్లవారకల్లా పేర్లు చూసే చెట్టుకి ఊరేసుకొని ఉన్నాడు. ఇక్కడ ఊరి చివరిన చెట్టులో ఊరేసుకొని మెడకే ఊరేసుకొని ఉన్నాడు. రాత్రే బాగానే ఉన్నాడు, అందరూ బాగానే ఉన్నారు, రాత్రి అందరూ బాగానే ఉన్నారు. రాత్రి 2 గంటలకి సిచ్యువేషన్ జరిగింది, చనిపోయాడు. ఆలోచించేద్దాం పిల్లలు. అందుకని మనం ఏం చేయాలంటే ఉదయకాలము లేవగానే మనము గుర్తుపెట్టుకుని అందరూ కూడా అండి, ఉదయకాలము లేవగానే మనము మోకరించి ప్రార్థన చేసి ప్రభువా నాకు ఒక దినాన్ని ఇచ్చావు ప్రభువా, ఈ దినమంతా నేను చేయే పనిలో మీరు నాకు తోడుగా ఉండండి ప్రభువా. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా పంట పొలాలు కావచ్చు, పని కావచ్చు, చదువులు కావచ్చు, ఏదైనా కానీ దేవునితో ప్రారంభించండి, ప్రార్థనతో ప్రారంభించండి. అప్పుడు ఆ దినము అంతా కూడా దేవుడు మన దేవుడు కాపుదల దయచేస్తాడు. వచ్చే చిక్కులన్నీ కూడా ఆయన తొలగిస్తాడు. అలా కాకుండా మనం ఉదయం లేవగానే మనకు అలవాటు ఉందండి? ఉన్నదా? ఉదయం లేవగానే చిన్న ప్రార్థన చేయటం, దేవుని వాక్యం చదువుకోవటము ఉన్నదండి. మళ్ళీ సాయంకాలం కాగానే ప్రభువా ఉదయం అంతా కాపాడావు ప్రభువా, నన్ను కాపాడావు, రక్షించావు ప్రభువా, ఇదిగో ప్రభు సాయంత్రం వచ్చింది ప్రభు, మళ్ళీ ముగింపు ఏమైనా ఉంటుందా? ప్రారంభము లేదు దేవుడితోటి, ముగింపు దేవుడితో లేదు. కానీ మధ్యలో మళ్ళీ దేవుడు మమ్మల్ని ఇలా చేశాడు, మమ్మల్ని అలా చేశాడు, దేవుడు కాపాడు, రక్షించాడు. ఇలారా మీరు నమ్ముతారని నమ్మరు కానండి, నమ్మరు. కానీ క్యాలెండర్స్ ఉండేయండి, ఊరికెత్తున్న క్యాలెండర్స్ ఏమన్నా, క్యాలెండర్ దేవుని వాక్యం ఉంటుందండి. నిజంగా చెప్పండి, నేను కూడా క్యాలెండర్ వాక్యం చదవను, నేను వాక్యం చదువుని. చాలామంది కూడా, నా ఫ్రెండ్ ఉన్నాడు, అతను బ్రాహ్మణ్స్ సుబ్బారావు అని, ఇక్కడే అంటే నెల్లూరు దగ్గర ఉంటాడు. ప్రతి సంవత్సరము మన క్యాలెండర్ కావాలి. మీరు అడుగుతారో తెలియదు కానీ 3 నెలల ముందే ఎప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల ముందే ఏం చేస్తారంటే మీ క్యాలెండర్ రెడీ అవుతుందా? మీ క్యాలెండరు రెడీ అవుతుందా? ప్రతి సంవత్సరం ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాల నుంచి మన క్యాలెండర్ తీసుకుంటాం. రోజు వాక్యం చదువుకుంటాం, రోజు డైలీ అర్థం చేసుకున్నారు. అర్థం కాదంటే అన్నీ ఫోన్ చేసి ఇవాళ వాక్యం ఏంటి అర్థం కాలేదేంటి, ఏంటి ఈ వాక్యం ఏంటి అని. నిజంగా పిల్లరా, దానికి పడే ప్రయాస, ఆ క్యాలెండర్ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అలాంటి వాళ్ళు ఒక్కరు చదివినా కానీ చాలు, చాలు. ఆ కాన్సెప్ట్ తోటి క్యాలెండర్ కొట్టించేది, ఎవరు కొట్టిస్తున్నా కాదని, ఒక్కరు చదివిన అన్యులకి పిల్లరా, అందరికి మన మందిరం అందరికి ఇచ్చేసి మిగతా అందరికి కూడా అన్యులకి అందరికీ
ఈ సంవత్సరం అందరికీ పని చేశాను, అన్యులకి మ్యాక్సిమం దాదాపు 15 మందికి ఇచ్చేస్తాను, అన్యులకి ఇచ్చేస్తాను, వాళ్ళకి క్యాలెండర్ లేకుండా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పిల్లారా, మన జీవితంలో నిజముగా దేవుని సన్నిధానంలో ఎదిగే వాళ్ళం ఎలా ఉండాలంటే విధేయత కలిగి ఉండాలి పిల్లారా. దేవుని మాట మనం మీరే వరకు ఎక్కడ కూడా ఉండనే ఉండకూడదు పిల్లారా. ఏం చేశాడంటే పిల్లారా, ఒక అవివేకం పని చేశాడు, వచ్చేదాకా వెయిట్ చేయలేకపోయాడు. ఏం జరిగిందంటే అప్పుడు అంటున్నాడండి, అప్పుడు సమూయేలు ప్రవక్త అన్నాడంటే, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉన్నాడు. దేవుని ఆలోచన ఎలాంటిదో తెలుసండి, స్థిరమైన ఆలోచన అండి నీ పట్ల నా పట్ల. ఇతర పట్ల కూడా అయ్యా నీకు ఇచ్చిన రాజ్యముని ఇశ్రాయేలు మీద స్థిరంగా ఉండడానికి దేవుడు నేను నియమించాడు. అయితే నువ్వు చేసిన అవివేక పని వల్ల ఏం చేశాడంటే ఆయన ఏం చేస్తున్నాడు మళ్ళా, అయితే నీ రాజ్యము నిలవదు. ఏంటండి నిలవదంటే, ఇప్పుడు దేవుడు తీసేశాడు తన చేతుల్లోంచి రాజ్యము, ఈయనంతకైనా పోగొట్టుకున్నాడా? ఈయనే పోగొట్టుకున్నాడండి. ఇంకా అవివేక పని చేశాడు పిల్లలు. ఏమండి, దేవుడు స్థిరంగా ఉండాలి అండి, కదిలించబడకుండా ఉండాలి, కుటుంబాల కట్టాలని ఆశపడతాడు. మనం ఏం చేస్తున్నాం, మనం చేసే పనికి మాలిన పనుల వల్ల, మనం చేసే అవివేక పనుల వల్ల మనంతటి మనమే మన ఇల్లుని, బైబిల్ ఏముంది, జ్ఞానవంతుల తన కుటుంబాన్ని కట్టుకును 3 రాళ్ళు తన చేతులతో తన కుటుంబాన్ని ఏం చేస్తుంది, పెరికి వేసుకుంటారంట. ఎవరే పెరికి వేయరు. దేవుడు ఏమన్నా నీ కుటుంబాన్ని చెరపడు, భార్య భర్తల మధ్య గొడవలు పెట్టాడు. దేవుడు ఏమన్నా ఎవరు పెట్టుకున్నారంటే మన చేతులారా మనమే మన కుటుంబాన్ని విడిగా చేసుకుంటాము. అదే ఒక విధేయత కలిగి నీవు దేవుని పట్ల విధేయత కలిగి నువ్వు జీవించినట్లయితే దేవుడే సమస్తమైన కార్యాలు చేస్తాడు. విధేయత ఉండదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ తప్పు ఇది అన్నప్పుడు నీ విధేయత కలిగి చూపుతున్నావా? ఈయన అన్నాడు, నీ మాట వెళ్ళే కదా, అప్పుడు సమయాలు అనొచ్చు కదా. పిల్లారా, మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు దేవుని మాట కూడా పడచిపడుతున్నాం. బైబిల్లో కూడా విధేయత కలిగి వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు మీరు చూపిస్తా చూడండి. అదే సమయ గ్రంథం మీరు తెరవండి. 2వ సమయ గ్రంథం మీరు తెలిసినట్లయితే నిజంగా తప్పు చేయటము అందరూ కూడా తప్పు చేస్తుండే, కానీ దాన్ని సరిదిద్దుకోవటము చాలా ఇంపార్టెంట్ పిల్లారా. చూడండి 2వ సమయాల గ్రంథము 12వ అధ్యాయం మీరు తెలిసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి చూపిస్తాను పిల్లారా. 2వ సమయాల గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. ఏం చేశాడండి, దావీదు పాపం చేశాడు. పాపం చేస్తే దేవుడు ఏం చేశాడంటే నాతాను ప్రవక్తని పంపించేసి, అయ్యా నువ్వు రహస్యమని చేసావు కదయ్యా, దేవుడు అంటే నీ భార్యల్ని పట్ట పగలు, పైన చదవండి, 9వ వచనం చదువుదామండి. 9వ వచనం, నీవు యెహోవా మాటను తునీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమో, హిత్తీయులకు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయులకు ఉరియా భార్యను నీకు భార్యగా అగునట్లు తీసుకొందును అని నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవాకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుండగా నేను నీ భార్యలను తీసి నీ చెరువ వారికి అప్పగించదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యంగా చేస్తువు గాని ఇశ్రాయేలు అందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేతును అని నేను రహస్యంగా చేశాడు. దేవుడు అంటున్నాడు, నీ భార్యల్ని పగటి పూటని అందరూ చూస్తుండగానే ఇన్ని మాటలు నాతాను ప్రవక్త మాట్లాడుతుంటే ఏమనంటే, అయ్యా నేను పాపం చేశాను. ఏమన్నాడైనా 10 రోజులు నేను పాపం చేస్తుందని దావీదు ఒప్పుకున్నాడండి. దావీదు ఏమన్నాడు, ఒప్పుకున్నాడు. పిల్లలు ఇదే చూపించాలి లేదా? దేవుడు మనకు ఇదే చూపించాలి లేదండి? ఇదే చూపించాలి. అందుకే ఏమన్నాడంటే పిల్లలు ఏమన్నాడంటే చూడండి
అప్పుడు అంటున్నాడు నాతన ప్రవక్త పిల్లరా, నాతన ప్రవక్త అంటే నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమునే పరిహరించాడు మాటేనండి పిల్లారా. అప్పుడు అనొచ్చు కదా, దావీదు అనొచ్చు కదా, నువ్వు చూసావా నీ పాపం చేస్తున్నప్పుడు నీకేం తెలుసు అనొచ్చు కదా. కానీ ఆయన ఏం చేశాడు పిల్లారా, విధేయతతోటి నేను పాపం చేశాను, పాపము చేశారని చక్కగా వినయముతోటి విధేయతతోటి పిల్లలు ఒప్పుకున్నాడండి పిల్లారా, తగ్గించుకున్నాడు పిల్లారా. దేవుని అదృష్టం మాట రాగానే దానికి ఏమయ్యాడండి, సరెండర్ అయిపోయాడు పిల్లారా, సరెండర్ అయిపోయాడండి. కానీ సౌలు జీవితంలో ఎప్పుడు సరెండరు అవ్వలేదు పిల్లారా, అవ్వలేదండి. సమయాలు చాలా సందర్భాలు చూశాడు పిల్లారా, ఇదిగో నువ్వు వెళ్ళిపోయి అమ్మోనీలు మొత్తం హతము చేసేయి నువ్వు అని చెప్పేశాడు. అక్కడ చంటి పిల్లలు కూడా ఉండనివ్వద్దు, అక్కడ మొత్తం పశువులు అన్నిటిని చంపేయమన్నాడు. చంపేశాడా? చంపేశాడండి? చంపేయలేదు. చంపేయకుండా చక్కగా లేదు, తన పనికి వచ్చాయి బలిష్టమైన వాటన్నిటిని కూడా చంపే లేకుండా పెట్టుకున్నాడు. సమయాలు రాకనే ఆ ప్రాంతం వస్తూనే ఉన్నాడు. వస్తున్నప్పుడే గోళ్ళలో కేకలు వినపడుతున్నాయి, అంటే ఆ అరుపులు వినపడుతున్నాయి. ఆ యొక్క బలిష్టమైన ఆ యొక్క ఏంటి అంటే గొర్రెల్లో మేకలు అన్నిటిని కూడా వినపడుతున్నాయి. ఇంకా చివరికి ఆ రాజును కూడా చంపేది, అగాగు రాజును కూడా చంపేలేదు. ఏందయ్యా, ఏంది సౌలు, ఏంది పని ఏంటంటే ఈ నాకు కావాలి, నా ప్రజలకి కావాలి. ఎన్నిసార్లు పిల్లారా దేవుని మాటకి విధేయత చూపించలేదు కదా. ఇది మొట్టమొదటి తన పతనానికి కారణం అండి. రెండవ మాట మీకు చూపిస్తాను పిల్లలు, చూడండి. అదే మొదటి సమయ గ్రంథం మీరు తెరవండి పిల్లారా. మొదటి సమయ గ్రంథం చూసినట్టయితే రెండవ పతనము తన జీవితం చూసుకున్నాం పిల్లలు. మొదటి సమయ గ్రంథము 28వ అధ్యాయం మీరు తెరవండి పిల్లారా. 28వ అధ్యాయము 28వ అధ్యాయం పిల్లారా. 8వ వచనం చదువుకుందామండి. 28వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం పిల్లారా. కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు కట్టుకొని ఇద్దరు మనుషులను వెంట పెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణ పిశాచము ద్వారా నాకు శకనము చెప్పి నాతో మాట్లాడుకై నేను నీతో చెప్పువాడిని రప్పించుమని కోరగా. చాలండి. ఇప్పుడు రాజుగారు తన జీవితంలో రెండవ పతనం అంటే తన పతనం అవ్వడానికి రెండవ కారణం ఏంటంటే తన రాజ్యంలో నుంచి ఎవరిని ఎలా కొట్టాడని ఫస్ట్ మాంత్రికులని, మాంత్రిక విద్య అభ్యసించే వాళ్ళని అండి, చేతబడి చేసే వాళ్ళందరినీ కూడా ఏం చేశాడండి, తన రాజ్యం నుంచి పంపించేశాడు పిల్లారా. ఎవరిని పంపించేశాడండి? మంత్ర విద్య, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, చేతబడి చేసే వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పంపించేశాడు పిల్లలు. ధర్మశాస్త్రం వీటిని గట్టిగా నిషేధించిందండి. ధర్మశాస్త్రం ప్రకారం ఈయన కూడా ఏం చేశాడు, తన రాజ్యంలో ఇలాంటి వాళ్ళు ఉండకూడదని మొత్తాన్ని కూడా పంపించేశాడు పిల్లలు. పంపించేసి చివరికి మళ్ళా అడిగి వెళ్ళిపోయాడండి. అడిగి వెళ్ళిపోయాడు, మారు వేషం వేసుకొని ఇద్దరిని ఎంట పెట్టుకొని ఎక్కడికి పోయాడండి? ఎక్కడికి పోయాడు? చిన్నగా మళ్ళా ఆడికి అయిపోయాడండి. అర్థమైందండి? మనోళ్ళు కూడా నేను చాలాసార్లు చూశానండి. కొంతమంది అయితే ఇక్కడికి వచ్చి పాస్టర్ దగ్గర ప్రార్థన చేర్చుకుంటారు, మళ్ళీ అడిగిపోయి తాయత కడుచుకొని వస్తారు. ఒకటి నేను ఇక్కడే చూశానండి. ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ప్రార్థన చేర్చుకున్నారు, తక్కి గుల్లపెళ్ళిపోయారు, పోయి ఇప్పుడు కట్టించుకొని వచ్చారు అండి. నాది లేకపోతే ఎవరి మీద నమ్మకం ఉందో వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. అసలు ఈయన మీద నమ్మకం ఉందో వాళ్ళ మీద నమ్మకం ఉందో కానీ ఏం కూడా అర్థమే కావట్లేదండి అండి. మారామంటారు చాలామంది కానీ ఏమీ కూడా మారలేదండి. విడిచిపెట్టామంట కానీ ఏమీ కూడా విడిచిపెట్టలేదు పిల్లారా. అర్థమైందండి? అవసరానికి దారులు దొక్కుతారంట కదా ఒక సామెతగా. అవసరం వచ్చినప్పుడు అల్లుడు సుట్టం అవుతాడు అన్నట్టుగా సామెతగా, అట్లాగా అవసరం వచ్చినప్పుడు అన్నీగా, అవసరం లేనప్పుడు మాత్రం దేవుడు అయ్యి అంటారు. కరెక్ట్గా ఏదైనా బాగా సిచ్యువేషన్ క్రిటికల్ అయిపోయిందంటే మాత్రం అప్పుడు ఇంక అన్ని దారులు తొక్కడానికి ఇష్టపడుతుంటారండి. అన్నా కదా పిల్లరా? ఆలోచన చేద్దాం. ఈయన అక్కడే పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి?
తన రాజ్యంలో నుంచి ఎల్లగొట్టిన మాంత్రికులు తంత్రగాల చుట్టూ మారు వేసుకోవాల్సిన అంత అవసరమే వచ్చింది. ఒక రాజు మారు వేసి తన వస్త్రాలు తీసివేసి రాజు పదవికి అంతా వదులుకొని పోతున్నాడంటే ఏం కోల్పోయాడు పిల్లారా? అర్థం చేసుకోండి పిల్లారా. ఏమండి, దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తి చక్కగా దేవుడు చెప్పని స్థిరపరచడానికి నేను ఏర్పాటు చేస్తున్నాను. అలాంటి వ్యక్తి ఏమైపోయాడు చివరికి? ఏమండి, చెన్ని అంటే చూడండి, దరిద్రం పట్టుకుంటే అంటే తాండవేస్తుంది పిల్లారా. అప్పుడు దేవుడు ఎన్ని కూడా ఏముండో పిల్లారా. ఆలోచన చేద్దామండి. ఎక్కడికి వెళ్ళాడంటే పిల్లారా, చక్కగా ఏదైతే నిషేధించాడో, ఏదైతే వద్దన్నాడో అండి, బైబిల్లో ఒక మాట అండి, కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది కడగబడిన పంది మరలా బురదలో దొరికినట్టు ఎరగెళ్ళారండి. వద్దు, ఇది నిషేధము, ఇది నేను చెయ్యను అని మనము నిబంధన చేసుకున్నాము, వాగ్దానం చేశాము, బాప్తీసం తీసుకున్నాం మనము. మరలా మనం పోవట్లేదా? కుక్క కూడా అంతేనండి, కక్కుతారు అక్కడే, కక్కి మరలా దాన్నే తింటారు. ఎంత అసహ్యం వస్తుంది పిల్లారా. ఏమండి, ఎంత అసహ్యం ఉంటుంది పిల్లారా. కానీ మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. వద్దు అనుకున్నది అంతే అండి. పౌలు గారు అందుకన్నాడు, నేను వెనకున్న వాడిని నేను మర్చిపోయాను, ఇంకా వెనక్కి ఎప్పుడు తిరగల పౌలు గారు పిల్లారా. విడిచిపెట్టేసాడు అంతే, ఈ పెంటతో సమానమని అనుకున్నాను. విడిచిపెట్టింది అంతే, పెంటతో సమానం. మళ్ళీ దానికి నువ్వు కాలుకున్నట్లయితే దాని వాసన అది నువ్వు భరించాలి పిల్లారా. వద్దు ఇంకా అంతే. వద్దన్నప్పుడు దాన్ని నా జోలికి మనము బాగుంటున్నారా. ఇతను ఏం చేశాడంటే పిల్లారా, వద్దు అనుకున్నాడు అంతే ఇంకా, కానీ మరలా దాని దగ్గరికి పోయాడండి. పరిస్థితులు అలా నడిపిస్తాయి పిల్లలు కొంతసారి పిల్లలు. ఏమండి, పరిస్థితులు ఎటు నడిపించినా కానీ మనం ఎవరి వైపు నడవాలంటే దేవుని వైపు మాత్రమే నడవాలి పిల్లారా. నువ్వు మారు వేసుకుని తెలియదా? ఏమండి, దేవునికి మనం ఏ వేషంలో ఉన్నామో దేవునికి తెలియదండి. తెలియదా? తెలుస్తుంది. బైబిల్లో ఒక రాజు, ఇలాంటి రాజే. మీరు చూడండి ఒకసారి 1వ రాజుల మీరు తెరవండి. 1వ రాజుల గ్రంథం పక్కనే ఉంటుంది పిల్లలు. 1వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము. 1వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం 2వ చదువుతాం. పక్కనే ఉంది పిల్లరా, 294 పిల్లరా, పేజీ నంబరు. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కైలా పడగా యెరోబాము తన భార్యతో ఇట్లా, నేను నీవు లేచి యెరోబాము భార్యమని తెలియబడకుండా మారు వేషము వేసుకొని శిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజు నగుదునని నాకు సమాచారము తెలియచెప్పిన ప్రవక్తయకు అహియా అక్కడ ఉన్నాడు. వీళ్ళిద్దరు కరెక్ట్ అని పిల్లారా. అండి, ఈయన మారు వేసి వేసుకుని అడిగిపోయాడేనా అండి. కర్ణ పిశాచు దగ్గర పోయి ఎవరిని రమ్మేయమంటున్నాడు? సమూయేలు. ఏంటంటే రాజుగా చేసింది ఎవరిని? ఎవరి ద్వారా? దేవుడు సమూయేలు ప్రవక్తని, అయ్యా ఇదిగో నా వ్యక్తి ఉన్నాడు సౌలును, అతను ఏర్పాటు చేసుకొని అతను అభిషేకించు, ఇతను రాజుగా ఉంచని చెప్పాడు. మధ్యలో ఉన్నారు ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఎవరి దగ్గరికి పోయాడు? కర్ణ పిశాచు దగ్గర పోయి ఆ సమూయేలు రప్పించయ్యా, సమూయేలు నాకు సమాచారం చెప్పాలి, సమూయేలు నాకు ఏదైనా ఉత్తరం ఇవ్వాలని ఎవరు రమ్మంటానండి? సమూయేలు వద్దకి ఆయన కర్ణ పిశాచు దగ్గర పోయి సమూయేలు రమ్మన్నాడు. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు? యెరోబాము ఈయన రాజే. ఈయన ఏం చేశాడంటే తన కుమారుడికి జబ్బు చేసింది, వ్యాధి వచ్చిన జబ్బుని పడితే తన భార్య చెప్పాడు, నువ్వు మారు వేసుకొని నేను ఈ పొజిషన్లో ఉండటానికి, నేను రాజుగా ఉండటానికి ఎవరండి? అహియా ప్రవక్త అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలంట? అహియా ప్రవక్త ఎదుగు నువ్వు వెళ్ళు. ఎలా పోవాలి? మారు వేసుకొని నువ్వు పో, నువ్వు ఆయన మొత్తం సమాచారము చెబుతాడు. ఏమండి, ఎంత జ్ఞానం ఉందని వీళ్ళకైనా కానీ, ఈ రాజుకైనా ఆ రాజుకైనా కానీ మారు వేసుకొని పోతే చాలా తెలియదా? యెరోబాము చక్కగా తన భార్యకి మారు వేసుకొని రాణి వస్త్రాలు తీసేసి మారు వేసుకొని ఇంకా బయలుదేరమన్నాడు. ఏం బయలుదేరగానే దేవుని దూత అహియా ప్రవక్త ప్రత్యక్షమై అహియా గారు నీ దగ్గరికి యెరోబాము భార్య మారు వేషంలో వస్తుంది, ఇంకా చెప్పు, ఇంకా నీ కొడుకు చచ్చిపోతానని చెప్పమని చెప్పేశాడు. ఆయన బాగా ముసలివాడండి. ఇలా రాజు కొంచెం తెలివితేటలే. ఏం తెలియదంటే
అజ్ఞానమైన తెలివితేట పిల్లరా. ఆయన ముసలివాడు కళ్ళు కనబడు కాబట్టి నువ్వు మారు వేసిన వ్యక్తే నీ చెవి తలపన్నాడు. దేవుడు ప్రత్యక్షపరిచాడు, ఆల్రెడీ ప్రత్యక్షపరిచేసి తెలియపరిచాడు. ఈ మట్ట ఆయన గడపట తొక్కిందా లేదో, యెరొబాము భార్య లోపలికి రా అన్నాడు. అంతే, గుండెలు పగిలిపోయిన ఒక దెబ్బకి. ఆ ముసి వేసుకుని మారు వేసిన పక్కనే గడప తొక్కిందా లేదు అసలు, యెరొబాము భార్య లోపలికి రా అన్నాడు. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు, మీ అబ్బాయికి జబ్బున పడ్డాడు, మీ ఆయన మారు వేసుకున్న దగ్గర పంపించాడు, అయితే నా మాటలకి దేవుడు మాట్లాడుతున్నాడు వినన్నాడు. నీవు నీ ఊరి గవినిలోకి అడుగు పెట్టే వెంటనే నీ కుమారుడు చచ్చిపోతాడు అనంట. నీ ఊరి గవినిలోకి అడుగు పెట్టే వెంటనే నీ కొడుకు చనిపోతాడు. దేవుని దగ్గర అండి ఆటలండి.